మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం తీసుకుంటే దీనికి బడ్జెట్లో 13,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 8,200 కోట్లు కేటాయించారు 2025-26 సంవత్సరంకి. కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సంవత్సరంకి రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఒక్క స్టూడెంట్కి కూడా ఒక్క రూపాయి కూడా తల్లికి వందనం కింద ఇవ్వలేదు. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళ చదువుకి ఎంతగానో దోహదం చేశారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈరోజు ఒక ఆన్గోయింగ్ స్కీమ్ని పని చేయకుండా చేసి ఈ విద్యా సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా, వాళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు కట్టే పరిస్థితి ఉన్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చల్లం లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అలాగే ఉచిత బస్సు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలు అవుతున్నా కూడా కనీసం ఉచిత బస్సు గురించి ఆలోచన కూడా చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా దానికోసం పెట్టలేదు. అంటే వాళ్ళు ఆ ఉచిత బస్సు అనేది తుసుమనిపించారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి ఎంత దారుణంగా 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మోసం చేశారంటే ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనందరము చూసాం. అలాగే దీపం పథకంకి కావాల్సింది 4,000 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చింది కేవలం 2,439 కోట్లు. అసలు మన రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ హోల్డర్స్ 1,55,00,000 మంది ఉన్నారు. బీపీఎల్ లో ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉంటే వీళ్ళు ఈ సంవత్సరంలో కూడా కేవలం ఒక సిలిండర్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా 90 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. ఎంత దారుణంగా మహిళలు మోసం చేశారు ఈ గ్యాస్ సిలిండర్స్ ద్వారా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇచ్చిన పథకాలు ఏవి కూడా, హామీలు ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి. మరి 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పారు కదా, ఏదా పెన్షను? ఆ మహిళలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. తీవ్ర నిరాశకు గురి చేసింది చంద్రబాబు నాయుడు గారి మహిళా సాధికారత మీద ప్రసంగం. అంత దారుణంగా మోసం చేసి మహిళా సాధికారత గురించి ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు తెలుగుదేశం పార్టీ అంట తెలుగింటి ఆడపడుచుల పార్టీ అంట. అసలు ఇది కాదు, తెలుగింటి ఆడపడుచుల పార్టీ కాదు, తెలుగింటి ఆడపడుచులు వంచిన పార్టీ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తారట మహిళలకి. మరి 65,000 కోట్ల రుణాలు మాట తర్వాత మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా 3 లక్షల నుంచి 10 లక్షలకి చేస్తాను సున్నా వడ్డీ రుణాలు అని చెప్పి, వాటి గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా చేస్తారట. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా 2,49,00,000 ఆడబిడ్డల పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేశారు. గతంలో జగనన్న మహిళల కోసం ఎంతో చక్కగా ఆదరణ, ఆ రోజు మనం చూస్తే చేయూత పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళని ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా చేసిన పరిస్థితి మనందరము చూసాం. అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎగనామం పెట్టిన సంగతి మనందరము చూసాం. 14,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేయక మహిళలు నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి వాళ్ళకి సున్నా వడ్డీ రుణాలు కూడా ఎగనామం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలు మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. మీరు అసెంబ్లీలో మహిళా సాధికారత కోసం మాట్లాడుతున్నారు. అలాగే శక్తి యాప్ అని మీరు చెప్పడం జరిగింది. అసలు జగనన్న ప్రవేశపెట్టిన దిశ యాప్, దాన్నే మీరు పేరు మార్చి శక్తి యాప్గా పెట్టారు. ఆ రోజు ఈ దిశ యాప్ కోసం అనిత గారు ఎంత వెటకారంగా గతంలో మాట్లాడారు. ఇప్పుడేమంటారు అనితమ్మ?
మీరు కూడా అదే దిశ యాప్నే పేరు మార్చి పెట్టారు కదా. అలాగే జగనన్న దిశ పోలీస్ స్టేషన్స్ పెడితే దానికి కూడా పేరు మార్చేసి కొంచెం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే జగనన్న ఎంత మంచి వ్యవస్థలను తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆ మంచి వ్యవస్థలన్నింటిని కూడా వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు, కాపీ కొడుతున్నారు. అంటే జగనన్న ఎంత మంచి వ్యవస్థల్ని ఆ రోజు తీసుకొచ్చారో మహిళల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం తీసుకొచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేయకుండా ఎగ్గొడితే ఆసరా ద్వారా 4 విడతలుగా 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పునంతటినీ కూడా వాళ్ళ అకౌంట్స్లో వేచి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే చేయూత ద్వారా ఆదుకున్నారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల ఇల్లు కట్టించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా ఆ రోజు జగనన్న ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఆస్తి హక్కు తెలుగుదేశం పార్టీ కల్పించింది మహిళల కోసం అని చెప్తున్నారు. కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి ఆస్తి, ఈ 32 లక్షల ఇళ్ల పట్టాలైనా 22 లక్షల ఇళ్ళైనా మహిళల పేరుగా ఉండేట్టుగా తన రక్త సంబంధం కూడా ఇవ్వని ఆస్తిని జగనన్న ఒక సొంత అన్నలా ఇవ్వడం జరిగింది. అంత గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీ వేదికగా విమర్శించడం నిజంగా మహిళలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మహిళా సాధికారతకు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని మహిళా సాధికారతకు కృషి చేశారు. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజు 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేయడమే కాకుండా ఏకంగా అసెంబ్లీలో చట్టం తెచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ కల్పించేట్టుగా. అలాగే అన్ని కార్పొరేషన్స్, అలాగే జిల్లా పరిషత్లు, అలాగే మేయర్స్ అన్నింటిలో కూడా 50% పైగా మహిళలే ఉండేట్టుగా, మహిళలే పదవుల్లో కూర్చునేట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అన్ని రకాలుగా మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అసెంబ్లీ లాంటి వేదిక మీద అక్కడ ఏం చేయాలి? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ 6లు, సూపర్ 7లు బోల్డ్ ఇచ్చారు కదా, అవి ఎన్ని అమలు చేశారు, ఇంకా ఎన్ని చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇలాంటివి చెప్పాల్సింది పోయి మీరు వ్యక్తిగత విషయాలు, డైవర్షన్ పాలిటిక్స్, క్యారెక్టర్ అసోసినేషన్ గురించి ఒక గౌరవమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడం మానేసి తల్లికి చెల్లికి ఆస్తిలో వాటాలు ఇవ్వలేదనేసి సంబంధం లేని, ప్రజలకి అవసరం లేని విషయాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, కుటుంబ విషయాలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మరి మీరు మీ ఆస్తిలో మీ చెల్లెలకి ఎంత ఇచ్చారు, మీ తమ్ముళ్ళకి ఎంత ఇచ్చారు, అలాగే మీరు అధికారికంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు చూపించారే, అందులో ఎన్ని కోట్లు మీ చెల్లెళ్ళకి తమ్ముడికి ఇచ్చారు? చివరకు మీ తల్లి పేరు మీద ఉన్న ఆస్తి కూడా లోకేష్ గారి పేరుని మీరు రాయించారు. వీటన్నిటి గురించి సమాధానం చెప్పాలి కదా ముందు, జగనన్న కోసం మాట్లాడే ముందు. ఎందుకు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ అసెంబ్లీ లాంటి ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదిక మీద వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన ఇన్ని హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మొదటి బడ్జెట్లో ఏది నెరవేర్చలేదు. అలాగే రెండో బడ్జెట్లో తీసుకున్నా కూడా ప్రజలని, ముఖ్యంగా మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు. ఈరోజు తీసుకుంటే నిరుద్యోగులు తామా చెప్పులతో తామే కొట్టుకుంటున్నారు, మీ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామా అని చెప్పేసి. అంత దారుణంగా నిరుద్యోగ యువతకి మోసం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులను తీసుకుంటే మనందరము చూసాం, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చకపోవడం వల్ల 5 బకాయిలు ఈరోజు పెండింగ్లో పెట్టేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలంటే హాల్ టికెట్స్ కూడా కాలేజీలు ఇవ్వకపోతే అప్పులు చేసి ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఉంటే కనీసం ఆదుకోకుండా అలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఉంటుంది కూటమి ప్రభుత్వం. ఇన్ని ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి
ఇన్ని మహిళలకు ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసి మీరు వ్యక్తిగత విషయాలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు? ఇది సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఎప్పటికైనా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎన్నికల టైంలో మీరు ఎన్నో హామీలు ఇస్తారని, హామీలు అమలు చేస్తారని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేశారు. ఆ హామీలు అమలు మీద దృష్టి పెట్టి ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నించండి. గతంలో జగనన్న ఒక సుపరిపాలన లాంటి పాలన ఈ రాష్ట్రానికి అందించారు. 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను, రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుంటూ ఎంతో చక్కటి పరిపాలన అందించారు. ఈరోజు అన్ని రకాలుగా రైతులనైతేనే, మహిళలనైతేనే, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల వాళ్ళని, ఉద్యోగులతో సహా ఈరోజు నెట్ట నిలువుగా మీరు మోసం చేశారు. కాబట్టి ఎప్పటికైనా దయుంచి 10 నెలలయ్యింది, మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వండి. అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకోవడం మీద దృష్టి పెట్టండి. డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటికైనా మానుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.